ప్రతి సంవత్సరం భారతీయ నగరాలు ఎందుకు ముంపుకు గురవుతున్నాయి? నిజానికి భారతదేశం మునిగిపోతుంది. ప్రతి వర్షాకాలంలో భారతీయ నగరాల్లో రోడ్లు నదులుగా మారుతున్నాయి. ఇక్కడ మనం డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. రైల్వే ట్రాక్లపై చేపలు ఈత కొట్టిన ఆశ్చర్యం లేదు. ఇలాంటి వాతావరణంలో కారు కొనాలో పడవ కొనాలో నిర్ణయించుకోవడం కష్టం. ఇటీవల కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బీహార్ మరియు అస్సాంలు ప్రతి సంవత్సరం వరదల బారిన పడుతున్నాయి. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో తెలివైన పిల్లలు చనిపోయారు. కానీ మీరు బీజేపీని నిందిస్తున్నారు. బీజేపీ మిమ్మల్ని నిందిస్తోంది. కాంగ్రెస్ ఇద్దరిని నిందిస్తోంది. వాస్తవానికి ముంబై నగరం మన ఆర్థిక రాజధాని. ఈ ఒక్క నగరం జీడీపీ $140 బిలియన్. 120 దేశాల నుంచి 92 మందికి పైగా బిలియనీర్లు ముంబైలో నివసిస్తున్నారు. దాంతోపాటు 2 కోట్ల మంది కష్టపడి పనిచేసే పౌరులు కూడా ఇక్కడే ఉంటున్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా వీటిపై వర్తించే పరిష్కారాలను ఈరోజు చర్చిద్దాం. అయితే వరదలు సంభవించే ఏకైక దేశం భారతదేశం మాత్రమే కాదు. మరి ఇతర దేశాలు వరదలను ఎలా అధిగమిస్తున్నాయి? సొల్యూషన్ నెంబర్ 1, స్పాంజ్ సిటీస్. మన నగరాలను స్పాంజ్లుగా మార్చుకోవాలి. అసలు స్పాంజ్ ఏం చేస్తుంది? ఇది నీటిని గ్రహించి పట్టుకొని మనకు కావాల్సినప్పుడు విడుదల చేస్తుంది. వాస్తవానికి భారతదేశపు అతిపెద్ద సమస్య జనాభా. అయితే దాదాపు భారతదేశ జనాభాతో సమానమైన మరో దేశం కూడా ఉంది. అదే చైనా. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. చైనా నగరాలలోని రోడ్లు విశాలంగా ఉండడంతో వాహనాలు ఒకే వరుసలో నడుస్తాయి. ఈ వీడియో చైనాకు చెందింది. నగరాలు ఇంత పరిశుభ్రంగా నిర్వహించబడుతున్నాయంటే నమ్మడం కొంచెం కష్టం. అంతేకాకుండా అక్కడ రైళ్లు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. అంతేకాకుండా చాలా స్థిరంగా కూడా ప్రయాణిస్తాయి. దీనికి పూర్తి విరుద్ధంగా భారతదేశంలో మనం ప్రతి దానిలో కేసులను చూస్తాం. నిజానికి జనాభానే అతిపెద్ద సమస్య అయితే చైనా కూడా భారతదేశంలాగే ఉండి ఉండాలి కదా. ఆలోచించండి. అలాంటప్పుడు చైనా మనలా ఎందుకు లేదు? దీనికి కారణం ప్లానింగ్. చైనా ప్లానింగ్ కోసం ప్రకృతి సాయం తీసుకుంది. వర్షం కారణంగా వరదలొచ్చినప్పుడు నీటిని ఆపడానికి బదులుగా చైనా దాన్ని విడుదల చేయడానికి ఉపయోగిస్తుంది. వీటిని చైనా స్పాంజ్ నగరాలు స్వాగతించాయి. 2014లో చైనా స్పాంజ్ సిటీల కాన్సెప్ట్పై పనిచేయడం ప్రారంభించింది. 2015లో మొదటి 16 నగరాలను ఎంపిక చేసింది. వాటిలో ఒకటి చోంగ్జింగ్. వరదలు వచ్చినప్పుడల్లా పచ్చని ప్రాంతాల్లోకి నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ చెట్లు మరియు మొక్కలు ఉంటాయి. నీరు ప్రవహించే చిత్తడి నేలలు ఉన్నాయి. వరదలు లేనప్పుడు ఈ ప్రాంతం ఉద్యానవనంగా పనిచేస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ప్రజలను నదిలా ప్రవహించే నీటి నుంచి కాపాడుతుంది. ఈ పచ్చటి ప్రాంతాలు ఒక స్పాంజ్ లాగా పనిచేస్తాయి. అంటే అదనపు నీటిని పీల్చుకుని నిల్వ చేసి అవసరమైనప్పుడు విడుదల చేస్తాయి. ఈ ఐడియా ఎంత బాగుందో కదా. మరి మన నగరాలు కాంక్రీట్ జంగిల్స్. వర్షపు నీరు కాంక్రీట్పై పడినప్పుడు నీరు గ్రహించబడదు. డ్రైనేజు వ్యవస్థ ఎంత బాగున్నా ఈ నీరంతా వాటిలో ఇంకిపోదు. ఇది కేవలం ముంబైకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. కొంతకాలం క్రితం దుబాయ్లో కూడా వర్షం కురిసింది. అక్కడ విజువల్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఈ స్పాంజ్ నగరాల్లో ఆకుపచ్చ మరియు బూడిద రంగు మౌలిక సదుపాయాలు కలిసి ఒక మిశ్రమంగా ఉన్నాయి. అంటే కాంక్రీట్ జంగిల్స్లో కూడా చిత్తడి నేలలు, ఉద్యానవనాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించబడుతున్నాయి. మన జనాభా పెరిగే కొద్దీ రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా పెరుగుతోంది. నగరాల నుంచి పచ్చదనం పూర్తిగా కనుమరుగవుతోంది. కాబట్టి మనకు పట్టణ ప్రణాళిక చాలా అవసరం. గత 30 ఏళ్లలో ముంబైలో 42% పచ్చదనం నాశనమైంది. ఈ విధాన స్థాయిలో మనకు చాలా మార్పు అవసరం. ఇక సొల్యూషన్ నెంబర్ 2, ప్రకృతితో స్నేహం. ప్రపంచంలో వరద నిర్వహణ నమూనా చైనా కంటే మెరుగ్గా ఉన్న దేశం ఉంది. అదే నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ ప్రపంచంలో అత్యంత వరదలకు గురయ్యే ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ అనేక నగరాలు సముద్ర మట్టానికి దిగువనున్నాయి. కాబట్టి వాటికి సహజమైన ప్రతికూలత ఉంది. నెదర్లాండ్స్ను ఐరోపా యొక్క స్టార్మ్ డైన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక నదులు కలుస్తాయి. ఈ దేశంలో ప్రతి చోట నీరు ఉంటుంది. నిజానికి ఇక్కడ ప్రజలు నీటితో స్నేహం చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ తుఫాన్ గేట్స్, ఇవి భారీ వర్షం వచ్చినప్పుడు మూసివేయబడతాయి. ప్రజలు నివసించే చోట నీరు ప్రవేశించదు. ఎవరూ ప్రాణాలు కోల్పోరు. ఇక్కడ బీచ్లో మానవ నిర్మిత దిబ్బలు ఉన్నాయి. ఈ దిబ్బలు సముద్ర మట్టానికి 25 అడుగుల ఎత్తులో ఉన్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతంలో నీరు పేరుకుపోతుంది. ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లో సురక్షితంగా ఉండగలుగుతారు. ఇక సొల్యూషన్ నెంబర్ 3, భారతదేశం యొక్క పరిష్కారాలు. ప్రపంచంలోని డబ్బంతా చైనా దగ్గరే ఉందని, నెదర్లాండ్స్ చిన్న దేశమని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. నిజానికి వాళ్ళు చేసిన పని చాలా బాగుంది, కానీ ఆచరణాత్మకంగా లేదు. భారతదేశం యొక్క పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచ ఆలోచనతో పాటు మనకు స్థానిక పరిష్కారాలు అవసరం. భారతదేశం అనేది కొన్ని సంవత్సరాల పాటు ఎగిరిన ప్రాంతం. వాతావరణ నమూనాలు అనూహ్యమైనవి. ఇవి మన పూర్వీకులకు తెలుసు కాబట్టి వాళ్ళు తమ నిర్మాణంలో వాతావరణంలోని హెచ్చుతగ్గులను పొందుపరిచారు.
అందుకే అధిక ఋతుపవనాలున్నప్పుడు ఈ నిర్మాణాలు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఈ నీటి వనరుల్లో నీటి పరిమాణం పెరగడం ప్రారంభిస్తే అప్పుడు నీటిని భూమిలోకి పంపడానికి ఇంకేం సౌకర్యం ఉంది? దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. సింధులోయ నాగరికత కాలువ రిజర్వాయర్లు, మెట్ల బావులు వర్షపు నీటి సంరక్షణ మరియు వరద నిర్వహణలో కూడా ఉపయోగించబడ్డాయి. ధోలావరాలో 16 ఇంటర్ కంటెనెక్ట్ రిజర్వాయర్లున్నాయి. వీటిని నీటిని సేకరించడానికి ఉపయోగిస్తారు. ప్రతి చుక్కను భద్రపరిచారు. వాస్తవానికి భారతదేశం అంతటా వివిధ సాంప్రదాయ నీటి సంరక్షణ వ్యవస్థలు ప్రస్తావించబడిన ఈ కథనాన్ని చదవండి. కానీ నేటి వాస్తవం ఏంటంటే మనం ఈ పాత నీటి వనరులను మరియు వ్యవస్థలను డంపింగ్ గ్రౌండ్లుగా మార్చేశాం. వాటిలో మురుగు, చెత్త వేస్తున్నాం. ఈ స్టెప్ వెల్లో అంతిమ విషాదం ఏంటంటే భారతదేశంలోని చాలా నగరాలు 3 అడుగుల నీటి అడుగున ఉండబోతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం సహా 12 తీర ప్రాంత నగరాలు వాతావరణ మార్పుల వల్ల ప్రభావితం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే సముద్రానికి ఎగువన ఉన్న ఆస్తుల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. గత సంవత్సరం 8,000 కోట్లకు పైగా విలువైన విపత్తు నిర్వహణ ప్రాజెక్టులు ప్రకటించబడ్డాయి. ఇందులో 2,500 కోట్లు పట్టణ వరదలకు మాత్రమే కేటాయించబడ్డాయి. ల్యాండ్ స్లైడ్ నిర్వహణ కోసం 825 కోట్లు ప్రకటించారు. గత సంవత్సరం చెన్నై వరద ఉపశమన ప్రాజెక్టు ప్రారంభించబడింది. మనం ఎల్లప్పుడూ కేంద్ర స్థాయి పథకాలు మరియు కేంద్ర స్థాయి చర్యల గురించి మాట్లాడుకుంటాం. వాస్తవానికి మా స్థాయి, రాష్ట్ర స్థాయి మరియు గ్రామ స్థాయిలో మార్పులొచ్చే వరకు కేంద్ర స్థాయిలో ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో ప్రణాళిక అనేది కేవలం కాగితాలకే పరిమితమై ఉంటుంది. గోరఖ్పూర్ ఎన్విరాన్మెంట్ యాక్షన్ గ్రూప్ రైతులను మోనోక్రాపింగ్ నుంచి మారుస్తోంది, పంట చక్రాల వైపు మళ్లుతోంది. ఇక్కడ రైతులు సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. వాతావరణ ఆధారిత హెచ్చరిక వ్యవస్థ సృష్టించబడింది. తద్వారా రైతులకు వరదల గురించి సకాలంలో హెచ్చరికలొస్తాయి. దీంతో రైతుల ఆదాయం 1/3 వంతు పెరుగుతుంది. ఇక సొల్యూషన్ నెంబర్ 4, వరదలకు గల కారణాలను అర్థం చేసుకోవడం. అసలు పట్టణ వరదలు ఎందుకు సంభవిస్తాయి? కారణాన్ని అర్థం చేసుకుందాం. కొన్ని ప్రత్యక్ష కారకాలు మరియు కొన్ని పరోక్ష కారకాలు ఉన్నాయి. ప్రత్యక్ష కారకాలు సహజమైన లేదా మానవ నిర్మితమైనవి కావచ్చు. సహజ కారకాలు వాతావరణ మార్పుల ప్రభావం, వాతావరణ నమూనాల్లో మార్పులు లేదా భారీ వర్షపాతం వల్ల కూడా కావచ్చు. పట్టణీకరణ వల్ల మానవ నిర్మిత సమస్యలు తలెత్తుతున్నాయి. వరద మైదానాల్లో ఆక్రమణలున్నాయి. అక్రమ మురికివాడలు నిర్మిస్తున్నారు. బిల్డర్లు లంచం ద్వారా భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. పరోక్ష కారకాలు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వ్యర్థాల నిర్వహణ లేకపోవడం, ప్రజల అలసత్వ వైఖరి అనగా కాలువల్లో చెత్త వేయడం, డ్రైనేజీ రంధ్రాలను నిరోధించడం మొదలైనవి. నిజానికి వరద నిర్వహణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. భారతదేశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరిని నిందించాలి? మొదట గుర్తించాలి. ఇటీవల ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరదల వల్ల 3 చిన్నారులు చనిపోయారు. ఏఏపీ బీజేపీని ఏఏపీ, కాంగ్రెస్ వాళ్ళిద్దరినీ నిందించింది. అయితే ఇక్కడ సమస్య అంతా ప్రభుత్వానిదే కాదు కదా. పరిష్కార మార్గాల కోసం పార్టీలు కలిసి రావడం లేదన్నది మాత్రం వాస్తవానికి. మీలో కొందరు మీ స్వంత స్థాయిలో పరిష్కారాల గురించి మాట్లాడడం ప్రారంభించాలి. తద్వారా కొత్త తరం ప్రాజెక్టులపై పరిష్కార ఆధారిత ఆలోచనతో పనిచేస్తుంది. ఎందుకంటే నేను మీకు చైనా యొక్క అందమైన వీడియోను చూపించినట్లు భారతదేశాన్ని కూడా చూపించడం సాధ్యపడుతుంది. మన నేతలు పట్టించుకోవడం లేదని కాదు. ఇటీవలే నరేంద్ర మోదీ 29,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ నిర్వహణ విషయానికొస్తే, మౌలిక సదుపాయాలకు సహాయం చేసే విషయానికొస్తే ముంబై ఇంకా మరుగున పడి ఉన్నట్టే కనిపిస్తోంది. అలాగే ఉంటే 156 ఏళ్ల తర్వాత కూడా ముంబై నగరం అలాగే ఉంటుంది. దేశంలోని రాజకీయ నాయకులు మన నుండి పన్నులు తీసుకోవడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే పన్నులకు బదులుగా ఏదైనా ఎక్కువ ఇవ్వడం మర్చిపోయి మనం జీవితానికి సంబంధించిన ప్రాథమిక అనారోగ్యాన్ని కూడా అందించలేం. ఇలాంటివన్నీ సరిదిద్దుకోవాలంటే కేవలం బడ్జెట్ను కేటాయించడం మాత్రమే కాదు, ఆ బడ్జెట్ కింది స్థాయి వరకు సక్రమంగా చేరేలా చూసుకుని ఈ మౌలిక సదుపాయాలని పల్లెల నుంచి మొదలుపెట్టి పట్టణాలు, రాష్ట్రాలు, దేశ నలుమూలలకు విస్తరింపచేయాలి.